ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేయాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో సభకు సంబంధించిన వాల్ రైటింగ్లో పాల్గొన్న ఆయన ఆ తర్వాత పెద్ద కొత్తపల్లి, పెంట్లవెల్లి మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజల కోసం పాటుపడేది బీఆర్ఎస్ పార్టీ అని, కేసీఆర్ వస్తేనే మళ్లీ తెలంగాణ బాగుపడుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా 25 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందన్నారు. స్వరాష్ట్రం కోసం అలుపెరగని పోరాటాలు చేయడంతో పాటు మిలియన్ మార్చ్ సకల జనుల సమ్మెతో కేంద్రాన్ని కూడా కదిలించిన ఘనత బీఆర్ఎస్ దన్నారు. రజతోత్సవంలో భాగంగా ఈరోజు గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఈరోజు ఇక్కడ వాల్ రైటింగ్ కూడా ప్రారంభం చేసినాము. చాలా అద్భుతంగా ప్రజల లోపల, కార్యకర్తల లోపల, శ్రేణుల లోపల ఎంతో ఉత్సాహం నిండుంది. ప్రజల్లో ఎక్కడ చూసినా కేసీఆర్ గారి పరిపాలనను గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇందాక ఒక గ్రామానికి పోతే అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ చూసి, సార్ గతంలో మీ ప్రభుత్వం, మీరున్నప్పుడే, ప్రభుత్వం ఉన్నప్పుడే నీళ్లు సమృద్ధిగా వచ్చేది, కరెంటు కూడా సమృద్ధిగా ఉండేది. ఈరోజు అవి కూడా రావడం లేదు. ఆయన పెద్ద ఆయనగా ఉండి ఉంటే ఏదో విధంగా రైతును ఆదుకునేవాడు. ఇప్పుడు రైతు పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉందని చెప్పి గ్రామాలలో ఏ గ్రామానికి పోయిన రైతాంగం కూడా చెప్తున్నటువంటి సందర్భం ఇది. కాబట్టి ఇది తెలంగాణ పార్టీ, తెలంగాణ యొక్క ఆవిర్భావం కోసం పుట్టినటువంటి పార్టీ. తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ సంక్షేమం బీఆర్ఎస్ పార్టీ ఆధారంలోనే జరుగుతుందనే విషయాన్ని కూడా ప్రజలు అందరూ కూడా గుర్తించినారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకడానికి రాష్ట్ర వ్యాప్తంగా మరి గులాబీ గాలి వీయబోతా ఉన్నదనే విషయాన్ని కూడా మరొకసారి మరి మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడ వాల్ రైటింగ్ చేసుకొని కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మరి వాల్ రైటింగ్, పార్టీ పోస్టర్స్, ప్రతి మండల స్థాయిలో మీటింగ్స్ కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి మండలంలో మీటింగ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఇంకో మండలంలో మీటింగ్ పెట్టుకొని పోతూ ఉన్నాం. ప్రజలందరూ, కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పేసి, మరి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా